నమస్కారం, నా పేరు డాక్టర్ పురు. ఈ వీడియోలో మేము కాఫీ గురించి మాట్లాడబోతున్నా. ఇది అందరికీ ఇష్టం. కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు, కొంతమంది చెడు అలవాట్లు ఉంటాయి. కాబట్టి మేము చాయ మరియు కాఫీని మందులుగా ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. అదనంగా పాకిస్తాన్లో మనం ఏమి చూస్తున్నామంటే మన మెదడు స్లో అవుతున్నాడు, మెదడు చనిపోతున్నాడు, మెదడు కణాలు చనిపోతున్నాయి, డోపమైన్ శరీరంలో తక్కువగా తయారవుతోంది, మెదడుకు తక్కువగా అందుతోంది, మసిల్స్ పోతున్నాయి. ఇందులో కాఫీ మీకు ఎలా సహాయపడగలదో, చాయ ఎలా సహాయపడగలదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. చాయ్ మరియు కాఫీలో ఒకటి విషయం ఉంది. దాన్ని మేము కాఫీన్ అంటాము. ఇది మీకు కాఫీన్ అందిస్తుంది. మీకు నిద్ర వస్తుంది. మీరు చాయ్ కాఫీ తాగడం ఇష్టపడతారు. శరీరంలో శక్తి అనుభవిస్తారు. అది పనిచేస్తుంది. నిద్ర వస్తోంది. మీరు చాయ్ కాఫీ తాగితే నిద్ర ఎలా ముగుస్తుంది అనేది అర్థం చేసుకుందాం. మనం ఎప్పుడైనా కాఫీని తీసుకుంటే మన మెదడులో న్యూరల్ యాక్టివిటీ పెరుగుతుంది. న్యూరల్ కార్యకలాపం పెరిగినప్పుడు మనం ప్రతి విషయాన్ని బాగా చేయగలుగుతున్నాం. మనం చేయగలుగుతున్నాం. మనం విషయాలను వినడం ద్వారా, వాటిని అర్థం చేసుకోవడం ద్వారా కాఫీన్ యొక్క ప్రయోజనం పొందుతాం. సమస్య ఏమిటంటే అధిక పనిలాగా శరీరం గడ్డకట్టడం మరియు అప్పు మొదలవుతుంది. అది తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది. ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం ఇస్తే దీని ప్రయోజనాన్ని మనం ఎలా పొందవచ్చు? పాకిస్తాన్లో మీరు ఏమి చేయాలి అంటే మీరు చాయ్ మరియు కాఫీని ఆపకూడదు. సరే, చాయ్ కాఫీ లో నుంచి ఒకటి విషయం తీసివేయాలి. అది బ్లాక్ కాఫీ. రోజుకు 2 నుంచి 3 వరకు కప్పులు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. దీన్ని మీరు రోజువారీగా తీసుకోవచ్చు. మీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు మీరు చాయ్, కాఫీ, బ్లాక్ టీ మరియు బ్లాక్ కాఫీ తీసుకుని మీకు శక్తిని అందించవచ్చు. డయాబెటిక్ ఉన్న పేషెంట్లు చక్కెరను తక్కువ పరిమాణంలో ఉపయోగించవచ్చు. కాలంలో మీరు చల్లగా కూడా తీసుకోవచ్చు. మీరు ఐస్ టీ లేదా కాఫీ తీసుకుంటే అందులో చక్కెర వేయకండి. అందులో తేనెను చాయ్లో ముందుగా కలపాలి. ఇందులో 1 చెంచా తీసుకుంటారు. మీ ఐస్ టీ తేనెతో సిద్ధం. అలా కాఫీ ముందుగా తయారు చేసి వస్తుంది. కాఫీ పౌడర్ వస్తుంది. మీరు దాన్ని నీటిలో కలపాలి. మీ విగ్రహం సిద్ధంగా ఉంది. చక్కెర పోయడం. గరం కాఫీ మరియు టీ ఉన్న మీ నగరంలో మీరు తేనెను ఉపయోగించరు. దీని గురించి అవగాహన లేదు. నగరాన్ని ఎప్పుడూ వేడిగా చేయరు. దీన్ని మీ మనసులో ఎప్పుడూ ఉంచుకోండి. ఇప్పుడు చాయ్ లేదా కాఫీ మన శరీరంలోకి వెళ్తోంది. శరీరం అంటే మనకు ఏమి అందుతోంది అంటే కాఫీ అందుతున్న తర్వాత న్యూరో ట్రాన్స్మిషన్ చాలా వేగంగా ప్రారంభమవుతుంది. శరీరంలో ఒక్కసారిగా శక్తి రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీ చేతులు, కాళ్లు పనిచేస్తున్నప్పుడు ఇందులో మీరు విశ్రాంతి పొందవచ్చు. ఇలాగే మరో విషయం ఉంది. దాన్ని నేను తదుపరి వీడియోలో వివరించబోతున్నాను. అది కంపోనెంట్. ఇది ఎలా మీకు సహాయం చేయగలదో పాకిస్తాన్లోని లక్షణాల్లో విశ్రాంతి పొందడంలో. కానీ ఇది సంబంధం లేదు మరియు దీనికోసం నాకు పూర్తి వీడియో అవసరం. మీరు మొత్తం సమయం కావాలి. నేను తదుపరి వీడియోలో చేస్తాను. అప్పటి వరకు నమస్కారం.